జాగ్రత్తగా ఉన్నాను. నేను చూస్తున్నాను ఇక్కడ నుంచి వీడియో కొట్టేస్తున్నారు. ఎవరు మాట్లాడినట్టు ఇచ్చిందా క్లాస్ వచ్చి మొత్తం జాగ్రత్త. దెమిడి సభాయ మనం రోజు ఒక ప్రార్థన చేసుకుంటాం కదా. ఏం చేసుకుంటాము? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. తల్లి తండ్రి ఎప్పుడు మన వాళ్ళే, మన రక్తమే. కానీ తల్లి తండ్రితో సమానంగా మనం ఎవరికి ఇచ్చాం విలువ? గురువుకి ఇచ్చాం. తల్లి తండ్రి మనతో ఎప్పుడూ ఉండేవారే. ఇప్పుడు ఈరోజు మనం మంచి కార్యక్రమం జరుపుకుంటున్నాము. మనకి ఎంఈఓ సార్ కూడా వచ్చారు. అలాగే సార్ ఆధ్వర్యంలో మన పద్మజ గారిని, అలాగే వీరమణి టీచర్ గారిని కూడా మనం సన్మానించుకుంటాం. సన్మానించుకోవడం అంటే గౌరవించుకుంటాం. మాకు మీకు తెలియని విషయం ఏంటంటే, మా సర్వీస్ మొత్తంలో 4 తప్పితే 5 స్కూళ్ళు చేస్తాం. మేము 4 స్కూళ్ళు కానీ 5 స్కూళ్ళు కానీ వెళ్తుంటాం. ప్రతి స్కూల్లో కూడా ఇప్పుడు పద్మజ టీచర్ గారికి తెలుస్తుంది అక్కడ ఆ స్కూల్ ఎలాగుంది, ఇక్కడ ఈ స్కూల్ ఎలా ఉంది అని తెలుస్తుంది. మేడం గారు ఎంత ప్రేమ పెడితే పిల్లలందరూ దగ్గరికి వచ్చారా? టీచర్ గారు ఎప్పుడొచ్చారని క్లాసులోంచి బయటికి లోపలికి అవుతానే ఉన్నారు. అలాగే 2వ తరగతి పిల్లలు కూడాను వచ్చి వీరమణి టీచర్ గారిని చుట్టుముట్టేసి ఇంక కదలనివ్వలేదు అసలు టీచర్ గారిని. అంటే దీని అర్థం ఏంటి? ఆ పిల్లలకి టీచర్ మీద ఉన్న ఎఫెక్షన్ మా పిల్లల మీద కూడాను. వాళ్ళు చదవకపోతే మేము గసురుతాం, తిడతామేమో, కానీ మీరు మా మీద చూపించే ఎఫెక్షన్ అనేది మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నేను ఫస్ట్ పుట్టింగ్ ఎక్కడైతే నేను జాయిన్ ఎక్కడైతే అయ్యానో ఆ పిల్లలు 2 గంటలు నన్ను నా స్కూల్ నుంచి వెళ్ళనివ్వలేదు. ఇంక సంతకం పెట్టాలి, వెళ్ళిపోవాలి బాబు అనేసి బలవంతంగా వచ్చేసింది. అంటే మీరు అంత ప్రేమ చూపిస్తారు మా మీద. అయితే మీ నుండి మాకు ఆ ప్రేమ వస్తుంది. మేము మీ నుండి ఏం కోరుకుంటామో తెలుసా? బాగా చదువుకోలేదు. ఆ చదువు కంటే ఇంకా ముఖ్యమైనది ఏంటి? క్రమశిక్షణ. క్రమశిక్షణ అన్న పేరు వింటారు, కానీ క్రమశిక్షణ అంటే ఏమీ లేదు, చెప్పిన మాట వినడమే. మనం పెద్దవాళ్ళు ఏం చెప్తే అది ఫాలో అయిపోతే అదే క్రమశిక్షణ. అంతకు మించిన క్రమశిక్షణ అంటే ఏం లేదు. అది తల్లిదండ్రులు అవ్వచ్చు, గురువులు అవ్వచ్చు. తల్లిదండ్రులు మనకి ఇంట్లో ఎలా ఉండాలో నేర్పిస్తారు, బయట ప్రపంచం ఎలా ఉండాలో మనం నేర్పించేది ఎవరంటే గురువులు. కాబట్టి మనం ఎప్పుడైతే గురువు మాట విని వాళ్ళ చెప్పిన మాట ప్రతిదీ కూడా మనం మననం చేసుకుంటామో అప్పుడే మనం ఉన్నతమైన స్థానాలకి వెళ్ళగలుగుతాము. కాబట్టి మన ఈ చిన్న సత్కారాన్ని ఎంతో సహృదయంతో ఇచ్చేసి మనకి ఈ అవకాశాన్ని కలిగించిన పద్మజ గారికి, వీరమణి టీచర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఎంఈఓ గారికి, ప్రధాన ఉపాధ్యాయుల వారికి, అలాగే నా తోటి ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారం. థ్యాంక్ యూ మేడం గారు. మరి చక్కగా చాలా అద్భుతంగా